కూడి వచ్చిన అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి లోపల మందిరంలో ఖాళీ ఉంది కాబట్టి లోపలికి రండి. ఆలస్యంగా వచ్చిన వారికి వరండాలో కూర్చునే అవకాశం ఇద్దాం. దయచేసి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ కొరకు, నీ జాలి కొరకు, నీ దయ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన మరో నూతన నెలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నడిపించిన వాడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇస్తున్న కాపుదలను బట్టి నీకు వందనాలు, మీ రక్షణ బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నువ్వు ప్రభా మీరే ముందు నడిపించి వేడుకుని ఇచ్చినాం. ఈ కోవిడ్ నుంచి సంపూర్ణ విడుదల మాకు అనుగ్రహించమని బ్రతంలో ఆడుచున్నాం తండ్రి. స్వేచ్ఛగా నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతంలో ఆడుచున్నాం. మీరు కృప చూపించండి ప్రభు. ఈ ఆరాధన అంతా మీ చేతికి అప్పచెప్పున్నాం ప్రభా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే ఉండమని వేడుకుని ఇచ్చినాం. మీరు అధ్యక్షత వహించమని వేడుకుని ఇచ్చినాం తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చండి. నీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించడానికి కృప చూపించని వేడుకుని ఇచ్చినాం. నీ స్వరాన్ని వినే చెవులను మాకు అనుగ్రహించని బ్రతంలో ఆడుచున్నాం తండ్రి. పాటల్లో ప్రభా నేను ఆరాధించడానికి, నేను మహింపరచడానికి కృప చూపించండి. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ అందు బలం పొందుకుని ముందు కొనసాగడానికి సాయం చేయండి. సమస్తము నీ ఆదిలో ఉంచుకొని వేడుకుంటూ ఇచ్చిన ప్రాథమికంలో చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరంభమైంది రెస్టరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలుకు నా ప్రభువు సమకూర్చి దీవించులే. నువ్వు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. ఏ మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమ రెస్టరేషన్, రెస్టరేషన్. ఏ రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు గుహలకు మించటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమ రెస్టరేషన్, రెస్టరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమ రెస్టరేషన్, రెస్టరేషన్. జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపణించును. సర్వలోకమంతటా శిల్వ మాత చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును. మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపణించును. సర్వలోకమంతటా శిల్వ మాత చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును. అపవాది క్రియలు మేము చేయున్నట్లు అభిషేకమిచ్చును. ఆత్మరోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును. మహిమ కలిగినట్టి పరిచర్య చేయున్నట్లు సేవకులిచ్చును. సత్య బోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు గుహలకు మించెటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమ రెస్టరేషన్, రెస్టరేషన్. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. కడవరి మందిర
హల్లెలూయా, హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. మన మందిరంలో ఇది మొదటిసారి పాడుతున్నాం. దయచేసి మొదటిసారి మీ పాడుతుండగా రెండోసారి మాతో కలిసి పాటను ప్రయత్నించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. వేటకాని ఊరిలో నుండి మన ప్రాణము రక్షించిన వాడు ఆయన, బలమైన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇస్తున్న వాడు ఆయన. లేనే లేదయ్యా వేరే ఆధారం, ఆయన తప్ప మనకి వేరే ఆధారం లేదు. ఆయనే మన శృంగము, మన కేడెము, మన దుర్గము, మన శైలము. ఆయనే మనం ఆరాధిద్దాం, ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన ఆరాధిద్దాం, మన ప్రభు అయిన యేసుని మనం ఆరాధిద్దాం. త్రియేక దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం కలిసి ఆరాధిద్దాం. వేటకాని ఊళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడెమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా యేసు నీకే ఆరాధనా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడెమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడెమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా తండ్రి
పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా కేడమా, లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్ను ఏమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. ఆమేన్. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయరు, నా గుడారాన్ని సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా కేడమా, లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన. మానవులు కాపాడుటకు దూతలను ఆయన ఏర్పరిచాడు. రాయి తగులుకుంటా వాళ్ళు ఎత్తి కొట్టుకున్నవాడు ఆయన. మానవుల కాపాడుటకు దూతలను ఏర్పరిచావు, మానవుల కాపాడుటకు దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా నీవు ఎత్తినట్టు పట్టుకొనును, రాయి తగులకుండా నీవు ఎత్తినట్టు పట్టుకొనును. లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా కేడమా, లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. నిలబడి ఉన్నావాడుతాం, లేదయా వేరే ఆధారం లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా కేడమా, లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయా వేరే ఆధారం, నా సుఖమా నా కేడమా, లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి
ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన 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 మా యేసునికే ఆరాధన. మనందరం కలిసి చెప్తాం, లేనే లేరయ్యా, లేనే లేరయ్యా వేరే ఆధారం, మా శృంగమా మా కేడమా, లేనే లేరయ్యా వేరే ఆధారం, మా దుర్గమా మా శైలమా. మరొకసారి, లేనే లేరయ్యా వేరే ఆధారం, లేనే లేమా మా కేడమా, లేనే లేరయ్యా వేరే ఆధారం, మా దుర్గమా మా ఆరాధన 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 మా తండ్రి నీకే ఆరాధన 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 మా యేసు నీకే ఆరాధన 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 మా తండ్రి నీకే ఆరాధన 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 మా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేరయ్యా వేరే ఆధారం, మా శృంగమా మా కేడమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, మా దుర్గమా మా శైలమా. ఆరాధన ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన ఆరాధన మా యేసునికే ఆరాధన 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 మా తండ్రి నీకే ఆరాధన. అలాగే మన రెండు చేతులు పైకెత్తి ఆయన ఆరాధిద్దాం. మన తండ్రిని, మన యేసు పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధిద్దాం. వేటకాని ఊరిలో నుండి మనల్ని తప్పించిన వాడు ఆయన, చీకటిలో నుండి మనల్ని విడిపించిన వాడు ఆయన, గొప్ప విజయాన్ని అనుగ్రహించిన వాడు ఆయన, గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన వాడు ఆయన, బలమైన రెక్కల క్రింద మనకు ఆశ్రయం అనుగ్రహించిన వాడు ఆయన. హల్లెలూయా. మన ప్రక్కన 1000 మంది 10,000 మంది కూలిపోతున్నా సరే అపాయము రానే రాదు, మన గుడారము సమీపించదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమునైనను రోగము మనల్ని ఏమి చేయలేదు, మన గుడారము సమీపించదు. హల్లెలూయా. మానవులు మనల్ని కాపాడడం కోసం ఆయన దూతలు మన కొరకు పంపించిన వాడు ఆయన. పాదములకు రాయి తగులకుండా మనల్ని ఎత్తి పట్టుకున్నవాడు ఆయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనకు కాపుదలను అనుగ్రహిస్తున్నవాడు ఆయన. ఆయన రెక్కల నీళ్ళలో మనకు భద్రతను అనుగ్రహిస్తున్నవాడు ఆయన. హల్లెలూయా. మీ పక్కన వారు చూస్తున్నారని మీరేమో ఆలోచించకండి, మీరు దేవుడు మంచినంతే. స్వేచ్ఛగా దేవుని ఆరాధిద్దాం. పక్కన వారు వింటారు కానీ చూస్తారని కానీ ఏం ఆలోచించకుండా, ఇట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు దేవునికి మధ్యన ఉన్నది ఈ సమయం. వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించండి.
ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఓ హల్లెలూయా. లేనే లేదయా వేరే ఆధారం, మా శృంగమా మా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, మా దుర్గమా మా శైలమా. ఆరాధన ఆరాధన మా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన మా యేసు నీకే ఆరాధన. రబసియాతో ఆరాధన ఆరాధన యేసయ్య నీకే, మా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్య మా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే దేవా, ఆరాధన నీకే యేసయ్యా. నీవే మా ఆధారం, నీవే మా కేడము, నీవే మా శైలము, మా ఆశ్రయం, మా కోట. నీ సన్నిధి చేరగా మా చింతలన్నీ తీరేనాయా, నీకు వందనాలు. ఓ యేసయ్య నీకు వందనాలు. చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నీను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో
బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభు, మా చింతలన్నీ తీరే నీ సన్నిధి చేరగా నీకే వందనాలు చెల్లిస్తా, నీకే ఆరాధన, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. హల్లెలూయా. నీవు లేకుండా ఈ లోకంలో మేము బ్రతకలేము దేవా, ఈ లోకంలో మేము బ్రతకలేము. నీవేమా ఆధారము దేవా, నీవేమా ఆశ్రయము. మా శృంగమా, మా కేడమా, మా దుర్గమా, మా శైలమా నీకు వందనాలు. నీ ప్రేమతో మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు దేవా, మమ్మల్ని హత్తుకున్నందుకు నీకు వందనాలు. నీవు మమ్మల్ని విడవలేదు దేవా, నీకు వందనాలు. మేము నిన్ను విడిచిపెట్టినా, ఈ లోకంలో మేము తిరిగినా మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు. నీ ప్రేమతో మమ్మల్ని హత్తుకున్నందుకు నీకు వందనాలు చెల్లిద్దాం, ఆయనకే వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాష్యాందర ఉదయకాల సమయంలో హృదయాలను సమర్పించుకుందాం. వేట కాని ఊరిలో మనం తప్పించిన వాడికి మనం సమర్పించుకుందాం. శిలువ మీద మరణించి తిరిగి లేచిన వాడికి మనం సమర్పించుకుందాం. గొప్ప రక్షణ అనుగ్రహించిన వాడికి మన హృదయాన్ని, మన జీవితాలను సమర్పించుకుందాం. ఇంతవరకు నడిపించిన వాడికి మనం సమర్పించుకుందాం. We worship you, Father. ఉదయకాల సమయంలో నడుముతో బాధపడుతున్న వారిని దర్శిస్తున్నాడు దేవుడు. He is going to touch your backs. మీ నడుమును ఆయన తాకుతున్నాడు ఉదయకాల సమయంలో. కంప్లీట్ హీలింగ్, సంపూర్ణ స్వస్థత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నడుము నొప్పి నుంచి సంపూర్ణ విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అడుగు పొందరా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. పీడకలతో బాధపడుతున్న వారు, భయంకరమైన కళ్ళు వస్తున్న వారిని దేవుడు దర్శిస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఆయన సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఆయన నెమ్మదిని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఓ ప్రైజ్ గాడ్, వి ప్రైజ్ యు. తండ్రి నీకే వందనాలు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం సంగమా. హల్లెలూయా. ఎవరు నిర్లక్ష్యంగా దిక్కులు చూడకుండా, ఇటు అటు తిరగకుండా ఆయన సన్నిధి మనం అనుభవిద్దాం. ఆయన రెక్కల నీళ్ళు గొప్ప నెమ్మది ఉన్నది, గొప్ప ఆశ్రయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి అనే ఫీలింగ్తో ఉన్నవాడిని దేవుడు దర్శిస్తున్నాడు ఉదయకాల సమయంలో. ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పుతున్నాడు, ఆయన రెక్కలతో మిమ్మల్ని కౌగిలించుకుంటున్నాడు ఉదయకాల సమయంలో. గొప్ప సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఒంటరితనాన్ని తొలగిస్తున్నాడు ఆయన. ఆయన సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మాటలు స్వీకరిద్దాం విశ్వాసంతో. విశ్వాసంతో మనం స్వీకరిద్దాం. Praise God. Hallelujah.
with all of my heart. Shandararababasikoryarararaba. Shandarararamasikoriandarararaba. నింపుము నాలోన నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోన నిన్నారాధింతును నా మనస్సంతటితో నిన్నారాధింతును నా శక్తంతటితో నా యేసు నీవే నా రాజు నా యేసు నీవే నా రాజు with all of my heart, and I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my God, for you are my Lord, for you are my Lord, for you are my Lord. Hallelujah. ఉదయకాల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయం ప్రార్థన చేస్తున్నాను. మీ శరీరంలో ఏ భాగమైన అనారోగ్యంతో ఉంటే ఆ భాగం మీద చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మీకు తెలిసిన వారైనా, మీ స్నేహితులైనా, మీ బంధువులు ఎవరికైనా సరే వారి పక్షాన మనం ప్రార్థన చేద్దాం. వారికి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వారి సమస్య గురించి భారంతో మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆయన స్వస్థత మనం చూడగలం. ఎందుకంటే గుడ్డి వారికి చూపునిచ్చిన వాడు ఆయన, చెవిటి వారికి వినగల శక్తినిచ్చిన వాడు ఆయన, గుంటి వారిని నడవగల శక్తిని అనుగ్రహించిన వాడు ఆయన, మృతులను సైతం లేపగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదని జ్ఞాపకం చేసుకుందాం. ఆరిన నేల మీద ప్రజలు నడిపించిన దేవుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడని జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని జ్ఞాపకం చేసుకుందాం. ఏ నొప్పి అయినా, ఏ బాధ అయినా ఆయన విడుదలను గ్రహిస్తాడు. డాక్టర్లకు కష్టమని చెప్పిన దాన్ని ఆయన స్వస్థపరచగలడు. క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, కరోనా అయినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా సరే ఈస్ గోయింగ్ టు హీల్ యూ టుడే. ఆయన స్వస్థపరుస్తాడు ఈ దినమున. మనకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ విడుదల కొరకు నీకు వందనాలు, నీ నెమ్మది కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడునొప్పి బాధపడుతున్న వారికి స్వస్థను అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒంటరితనంగా ఫీల్ అవుతున్న వారిని ప్రభువా, మీ యొక్క నెమ్మదిని, సమాధానాన్ని మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక అనారోగ్యంతో బాధపడుతూ ప్రభువా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, దర్శించమని వేడుకొని వచ్చినాం. వారికి ఉన్న ప్రతి ఒక్క కీడుని తొలగించమని వేడుకొని వచ్చినాం. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని తొలగించమని వేడుకొని వచ్చినాం తండ్రి.
మీ యొక్క ఆరోగ్యంతో వారిని నింపని వేడుకొని వచ్చినాం. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వస్థను అనుగ్రహించండి ప్రభా. ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి స్వస్థను అనుగ్రహించండి. కరోనాతో బాధపడుతున్న వారికి విడుదల అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. మరి ముఖ్యంగా భయంతో ఉన్న వారిని విడుదల అనుగ్రహించండి. నెమ్మదిని, సమాధానాన్ని, ఎందు ధైర్యాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. ఏ తెగులు నా గుడారం సమీపించదని విశ్వాసం వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. నీ దూతల ద్వారా ప్రభా మా పాదములకు ఏ రాయి తగులుదని వాగ్దానం వారికి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ యందు ధైర్యంతో ముందుకు కొనసాగడానికి సాయం చేయని వేడుకొని వచ్చినాం తండ్రి. తల నుంచి పాదం వరకు ప్రభా సమస్త కీడుని తీసివేసి ప్రభా మీ యొక్క ఆరోగ్యంతో నింపని వేడుకొని వచ్చినాం. నీ యొక్క నెమ్మదిని వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. మీ యొక్క ధైర్యంతో వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. మీ యొక్క స్వస్థతను వారికి అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం వినడానికి మేము సిద్ధపడుతుండగా మీరే మాతో మాట్లాడమని వేడుకొని వచ్చినాం తండ్రి. మీ స్వరాన్ని మాకు వినిపించడానికి కృప చూపించమని వేడుకొని వచ్చినాం. వినగల శక్తిని గ్రహించి హృదయాలు అందరికీ అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. ముఖ్యంగా ప్రభా మీ యొక్క నెమ్మదిని అనుగ్రహించండి. మీ యొక్క సమాధానాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మను కృంభరించమని వేడుకొని వచ్చినాం తండ్రి. ధైర్యంతో ప్రభా వారి గృహాలకు వెళ్ళడానికి కృపను చూపించండి. వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయమని వేడుకొని వచ్చినాం. డిప్రెషన్ తొలగించమని వేడుకొని వచ్చినాం. ఆ ఒంటరితనాన్ని ఫీలింగ్ తొలగించి ప్రభా మీరున్నారనే ధైర్యం వారికి అనుగ్రహించండి. మీ రెక్కల నీళ్ళు వారికి ఆశ్రమని జ్ఞాపకం చేసుకోమని కృప చూపించండి. నీకే వందనాలు చెల్లిస్తా. ఎందుకంటే ప్రభా నీవే మా ఆధారం. నీవు తప్ప మాకు వేరే ఆధారము లేదు దేవా. నీ సన్నిధిలో గొప్ప బలం ఉంది, నీ సన్నిధిలో సమాధానం ఉంది, విశ్రాంతి ఉన్నది. నీకు వందనాలు చెల్లిస్తా. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు సమర్పించుకుంటాం. తండ్రి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం మొదటి ఆదివారం కనుక ప్రభు యొక్క బల్లారాధన ఉంటుంది. రక్షించబడి బాప్తిస్మ పొంది వారందరూ కూడా బల్లారాధనలో పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యంలో మనం వెళ్దాం. వీరిని త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. దయచేసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం, 2 Chronicles chapter 7. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. When Solomon finished praying, fire flashed down from heaven and burned up the burnt offerings and sacrifices, and the glorious presence of the Lord filled the temple. The priests could not even enter the temple of the Lord because the glorious presence of the Lord filled it. When all the people of Israel saw the fire coming down and the glorious presence of the Lord filling the temple, they fell face down in the ground and worshipped and praised the Lord, saying, He is so good, His faithful love endures forever. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెరూషలేము మందిర నిర్మాణము గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను కట్టిన మందిరం చాలా సుందరంగా బ్రహ్మాండంగా కట్టించాడు. 7 సంవత్సరాలు ప్రయాసపడి కట్టాడు ఈ మందిరాన్ని. మందిరము కట్టాలన్న ఆలోచన తన తండ్రి అయిన దావీదులకు ఉండినది, కానీ దేవుడు దావీదుకు అనుమతి ఇవ్వలేదు. సొలొమోను ఆ బాధ్యత, ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. అయితే సొలొమోను మందిరం కట్టాడు. ఆ ముందు అధ్యాయాలు చూస్తే అతను చేసిన ప్రార్థన మనం చూస్తాం. అయితే ప్రార్థన అయిన తర్వాత, సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత జరిగింది ఏదనగా, దేవుని యొక్క అగ్ని పరలోకం నుండి దిగి వచ్చినట్లుగా, అక్కడ ఉన్న దహన బలులన్నిటి కూడా ఆ యొక్క అగ్ని కాల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క సన్నిధి బహుబలముగా దిగి రావడంతో దేవునికి సేవకులు, యాజకులు మందిరంలోనికి ప్రవేశించలేకపోయారు అనే సంగతి. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో చూస్తున్న ప్రజలందరూ కూడా దేవుడు మంచి దేవుడు, ఎందుకు పాడాం, ఎంత మంచి దేవుడు యేసయ్య, ఆయన మంచి దేవుడని, ఆయన యొక్క విశ్వాస్యత నిరంతరము నిలుచుతున్నని, విశ్వాసం సహితమైన ప్రేమ నిరంతరము నిలుచునని వారు ప్రభుని స్తుతించారు. ఇక్కడ దేవుడు ఆకాశం నుండి ఆ దహన బలి
దహించడానికి పరలోకం అగ్నిని పంపించాడు. దేవుని యొక్క ఆ బలిపీఠం క్రింద తప్పనిసరిగా ఎప్పుడు కూడా మంట మండుచూ ఉండాలి. లేవీకాండం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు విధించిన విధి, ఆ బలిపీఠం క్రింద తప్పనిసరి నిత్యం అగ్ని మంట మండుచూ ఉండాలి. తర్వాత లేవీకాండం 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారము ప్రతిష్ఠించబడినప్పుడు, ప్రత్యక్ష గుడారాన్ని మొట్టమొదటిసారిగా ఆరాధన ప్రారంభించినప్పుడు మనం చూస్తే ఇదే రకంగా పరలోకం నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్టుగా అక్కడ మనం చూస్తాం. ఆ దేవుని యొక్క అగ్ని నిరంతరం మండుచూ ఉండే అగ్ని ద్వారానే మిగతా సేవా కార్యక్రమాలు జరగాలి. పాత నిబంధనలు మనం చూస్తాం, 2 యాజకులు అన్య అగ్నిని తీసుకుని వచ్చి వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. కనుక ఇక్కడ ఈ అగ్ని దేవుని యొక్క పరలోకం నుండి దిగి రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేవీకాండంలో జరిగింది. తర్వాత 2వ దినవృత్తాంతం మనం చూసాం. ఆ తర్వాత ఏలియా జీవితంలో ఆయన బలిపీఠము దహించిన పరిస్థితి, బలిపశువులు దహించిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసును. అయితే ఈ జరిగిన ఈ కార్యానికి ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు, దేవుని ఘనపరిచారు. దీనంతటి ద్వారా దేవునికి మహిమ కలిగింది, దేవునికి ఘనత వచ్చింది. అయితే ఈ మందిరాన్ని, ముఖ్యంగా సొలొమోను కట్టిన మందిరాన్ని ఎలా నిర్మించారు, ఇదంతా ఎందుకు చూస్తున్నాం అనగా, ఈ మందిరం మనకు రాబోయే మందిరానికి, రాబోయే దేవుని సంఘానికి సాదృశ్య రూపముగా దేవుడు పాత నిబంధనలు మనకి ఇవన్నీ కూడా ఉంచాడు. ఇవన్నీ కూడా మనకు పాఠాలు, ఉపదేశాలు, మనం ఏ రకంగా ముందు కొనసాగాలనే విషయాన్ని గురించిన అవగాహన మనకి ఈ విషయాలు మనకు కల్పిస్తాయి. కానీ ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధి బహుబలముగా మన మధ్య దిగి రావాలి, దేవుని యొక్క అగ్ని దిగి రావాలి. అయితే బాహ్యమైన మన కంటి చూపుతో కనబడే ఈ బాహ్య కంటితో కనబడేది కాదు, కానీ ఆత్మీయమైన అగ్ని, ఆత్మీయమైన సన్నిధి మనం చూడగలిగిన కన్నులు మనకు అనుగ్రహించాలి. అది జరగాలి అని మన యొక్క ఆశ, ప్రార్థన. మరి ముఖ్యంగా అంత్య దినాల్లో, ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో దేవుని యొక్క సంఘం మరొకసారి ఆయన సన్నిధి కలిగిన సంఘముగా, ఆయన అగ్ని కలిగిన సంఘముగా, ఆయన ప్రభావము కలిగిన సంఘముగా మనం ముందుకు వెళ్ళాలి. ఏదో ఆచార సహితముగా, ఏదో మామూలుగా మనం వచ్చిపోయే విధానం కాకుండా దేవుని యొక్క సన్నిధి మన మధ్య బహుబలముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ సొలొమోను కట్టిన మందిరాన్ని ఎలా నిర్మించారు అని మనం చూస్తే, అది మొదటి రాజుల గ్రంథము 5, 6, 7 అధ్యాయాలు మీరు చూస్తే అవన్నీ కనబడతాయి. కానీ అవన్నీ చెప్పను, కానీ ప్రాముఖ్యమైన ఒక విషయం ముందు చాలా ఆశపడుతూ ఉన్నాను. 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, రాజు సెలవీయగా, అనగా రాజు అని సొలొమోను సెలవీయగా, వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇక రాజు సెలవిచ్చాడు, రాజు ఆజ్ఞ అయింది. ఆ ఆజ్ఞకు లోబడి చేస్తున్న పని ఏదనగా గొప్ప రాళ్ళు వారు సేకరించారు. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇవి, 15 అడుగుల పైన ఉండే రాళ్ళని మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఆ వివరాలు కనబడతాయి. ఆఫ్టర్ ద కింగ్స్ కమాండ్ దే క్వారీడ్ లార్జ్ బ్లాక్స్ ఆఫ్ హై క్వాలిటీ స్టోన్ అండ్ షేప్ దెమ్ టు మేక్ ద ఫౌండేషన్ ఆఫ్ ద టెంపుల్. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసి వాటిని దేవుని యొక్క మందిరం యొక్క పునాదుల్లో అమర్చుట కొరకే దానికి ఒక ఆకారాన్ని వారు ఇచ్చారు. ఆ తర్వాత 6వ అధ్యాయం 7వ వచనం, మొదటి రాజు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడేను. మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. The stones used in the construction of the temple were finished at the quarry. So there was no sound of hammer, axe or any other iron tool at the building site. ఇది చూసినప్పుడు ఈ మందిరం 5వ అధ్యాయం ముందు ప్రారంభంలో మనం చూస్తే అక్కడ పెద్ద పెద్ద దొంగలు తెప్పించాడు. ఆ దొంగలన్నీ అడవిలో నరికి అవి తీసుకుని వచ్చిన విధానం అంతా కూడా అక్కడ రాయబడింది. అయితే దొంగలు నరికి తీసుకుని వస్తున్నప్పుడు, అలాగే రాళ్ళు వెలికి తీసి తీసుకుని వస్తున్నాడు. అవన్నీ కూడా క్వారీలో ఉంటుండగానే అక్కడే దాన్ని చదును చేసి, శుభ్రం చేసి, అవన్నీ కూడా దేవాలయం కట్టబడే ప్రదేశానికి తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత వాటిని అమర్చడమే తప్ప మందిర నిర్మాణం జరుగుతున్న ప్రదేశం ఎక్కడ కూడా సుత్తి కానీ, గొడ్డలి కానీ, గొడ్డలు అనేది ఆ దొంగలు నరకడానికి ఉపయోగించే పరికరం, ఇనుప పనిముట్టు ఏమాత్రము కూడా వారు అక్కడ వాడలేదు. దీని భావాన్ని మరీ అధికంగా మనం తీసుకొనకుండగా మనం గ్రహించగలిగిన ప్రాథమికమైన సత్యం ఏదనగా, ఈ రాళ్ళు, ఈ దొంగలు ఇవన్నీ కూడా సిద్ధపరిచి తెచ్చారు. తెచ్చిన తర్వాత నైపుణ్యత కలిగిన పనివారు వాటన్నిటినీ ఒక నిర్మాణంలో పెట్టారు. ఆ నిర్మాణంలో పెట్టగా అది దేవుని యొక్క మందిరమైంది. ఆ దేవుని యొక్క మందిర ప్రతిష్ఠ దినమందు
దేవుని యొక్క సన్నిధి బహుబలముగా ఆ ప్రదేశానికి దిగి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినమందు ఇదంతా మనకి దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, ఇది మనందరికీ కూడా తెలిసిన వాక్య భాగమే. కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు మనం చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక వ్రాయబడిన మాట, మనము కూడా ఆత్మ సంబంధమైన రాళ్లగా మనం దేవుని యొక్క నివాసం ఉండే మందిరముగా కట్టబడుచు ఉన్నాం. అయితే దేనితో కట్టబడుతున్న? మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్దకు మనం వచ్చిన వారని. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అసలైన రాయి, ఆయన బండ, ఆయన యొద్దకు మనం వచ్చాం. అయితే మనుషుల చేత విసర్జింపబడ్డాడు ఆయన, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని దృష్టికి యోగ్యుడైన వాడు, ఆయన యొద్దకు మనం వచ్చాం. కనుక ఆ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనమందరము సజీవమైన రాళ్ళవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఇది పేతురు మనకి ఇస్తున్న ఉపదేశం. ఇది మన యొక్క జీవితం పోయిన వారం అంతకుముందు వారం మనం చూసుకున్న సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించాలి. అయితే ఆ బలిపీఠం మీద తీసుకుని వచ్చిన బలిపీఠము దేవుని అగ్ని చేత దహించబడుతూ మనం ఇచ్చిన సజీవ యాగాన్ని దేవుడు స్వీకరించి దాన్ని దహించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నారు. అయితే ఈ మందిరము కట్టబడే విధానం ఏదనగా ఆత్మ సంబంధమైన రాళ్లతో కట్టబడుతూ ఉంది. మనమందరము ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళు ఎలాగైతే అక్కడ పాత నిబంధనలో సొలొమోను కట్టిన మందిరంలో క్వారీలోనే సిద్ధపరిచి తీసుకుని వచ్చారో, ఆ రాళ్ళు అమెరికా జరిగిన పరిస్థితి, అలాగే సంఘమందు కూడా అమెరికా జరగాలి అని ఆశిస్తూ ఉన్నాను. అయితే దురదృష్టవశాత్తు మన సంఘము లేకపోతే సంఘాలు, క్రైస్తవ సంఘాలు చాలా వరకు అధిక శాతం ఉన్న పరిస్థితి ఎదురుగా ఇంకా క్వారీలాగే ఉంటుంది. క్వారీలో రాళ్ల గుట్టలు ఉన్నట్టుగానే సంఘంలో అనేక మంది విశ్వాసులున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కానీ ఎవరినో చూపించి చెప్పడం కాదు, కానీ క్రైస్తవ లోకమంతా ఇదే విధంగా ఇంకా క్వారీలోనే ఉన్న పరిస్థితి. అయితే ఆ క్వారీ నుండి మనం ఎప్పుడు బయటకు వస్తాం, ఎప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని చేతిలోనికి వచ్చి ఆయన పెట్టిన స్థలమందు, ఆయన అమర్చిన స్థలమందు మనం ఉండడానికి ఇష్టపడతాం అనేది ఆలోచన చేస్తే ఒకసారి అనిపిస్తుంది, మనం ఈ జీవితకాలం సాధించలేమేమో. సాధించకపోతే దానికంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. మనకి విశ్వాసం పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, ఈ హేలోకం మట్టుకే మన విశ్వాసం అయినట్లయితే, హేలోకం మట్టుకే విషయాల గురించి మాత్రమే మనకి భక్తి విశ్వాసం అయినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు. మన దేవుడు మనం పిలుచుకున్నది హేలోకమందు భోజనము, ఆహారము, ఉద్యోగము, సద్యోగం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సమృద్ధిగా జీవించడం కొరకు మాత్రమే కాదు. ఇది ఒక పాసింగ్ బెనిఫిట్, ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అని చెప్పాలి. అది బోనస్ మనకి దేవుడు ఇస్తున్నాడు. కానీ ముఖ్యమైనది మనకి ఆత్మరక్షణ, నిత్యత్వం, దేవునితో ఉండడం, దేవుని సన్నిధిగా, దేవుని మందిరముగా మనందరం ఉండడం, మన జీవితాల ద్వారా దేవుని మహిమ పొందడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన రాజ్యం నీతిని మనం వెతికితే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. కానీ దురదృష్టం ఏదైందనగా ఇవన్నీ దేవుని రాజ్యాన్ని, నీతిని వదిలేస్తాం, దేవుని చిత్తాన్ని వదిలేస్తాం, దేవుని మహిమను వదిలేస్తాం. ఇవన్నీ ఎలా తీర్చబడతాయి అనేది ఆశిస్తున్నాం. అవి తీర్చబడతా ఉంటే మమ్మల్ని మించిన భక్తులు లేరు అనుకుంటున్నాం. అది బోనస్ మాత్రమే. మనం ఏదైనా కొంటే ఉచితంగా ఇచ్చినట్టుగా బోనస్గా దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఆ బోనస్ను పట్టుకొని అసలు దాన్ని వదిలేస్తే మనకంటే దౌర్భాగ్యం మరొకరు లేరని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఆ క్వారీలో నుండి మనం బయటికి రావాలి. దురదృష్టవశాత్తు ఈ సందేశం, లేకపోతే దేవుని ఆ దేహం ద్వారా దేవుని మహింపరచడం అనే ఈ సందేశం 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రైస్తవులైన వారికి బోధించవలసి వస్తే వారు వింటే, వారు ఇంకా మీరు సరి చేసుకున్నది అనుకుంటే ఎంత దౌర్భాగ్యం. కనుక దేవుని యొక్క సంగమా, మరి ఏ వయసు వారమైనా అంటే శారీరక భౌతిక వయసు సంగతి కాదు, కానీ ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలైనా ఒకవేళ ఇంకా ఆ క్వారీలో ఉన్న పరిస్థితి మనకు ఉంటే, ఆ క్వారీలో ఉన్న పరిస్థితి మనం ఉంటే, దేవుని మందిరంగా నిర్మించబడకపోతే
ఆలస్యం అయిపోతుంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనలో ఉన్న ఆ లోటుపాట్లు, అయితే రాయికున్న ఆ వంకర కోణాలు అవి నరకబడి, కొట్టబడి, పనిముట్ల చేత సరిచేయబడి, సరైన ఆకారం తీసుకురాబడి అవన్నీ ఇక్కడ మందిరంలో అమర్చబడాలని ఆశిస్తూ ఉన్నాం. దయచేసి మొదటి పేతురు చూద్దాం మనం ఒకసారి. రెండో అధ్యాయం మొదటి అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇదంతా కూడా చదవాలని ఆశ ఉంది కానీ సమయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. 2వ వచనం చూస్తే, లేదా మొదటి 2 కలిపేసాము తెలుగులో. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురును, దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షంబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గిలాతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బుతినియా అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికు శుభం చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానం కలుస్తున్నాడు గాక. సరే, మన ప్రభువు యేసుక్రీస్తు అని దేవుడు స్తుతింపడు గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిన నిమిత్తం, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యమును మనకు కలిగినట్టు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. ఇక 2వ వచనంలో ఇంగ్లీష్ తర్జుమాలో అనుసరించి వెళ్తాను, దయచేసి క్షమించండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, గాడ్ ద ఫాదర్ న్యూ యూ అండ్ చోజ్ యూ లాంగ్ అగో. ఇవన్నీ తెలుగులో కూడా ఉండొచ్చు, నేనేమని చెప్పడం లేదు, కానీ గాడ్ ద ఫాదర్ న్యూ యూ, తండ్రి అనే దేవుడు మిమ్మల్ని ఎరిగాడు. హీ న్యూ యూ అండ్ చోజ్ యూ లాంగ్ అగో. చాలా కాలం క్రితం ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు. అది ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తాడు. భూమికి పునాదులు వేయకబడక మునిపే క్రీస్తునందు ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు. అండ్ స్పిరిట్ హస్ మేడ్ యూ హోలీ. ఆయన యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిశుద్ధపరచబడ్డారు. యాజ్ ద రిజల్ట్ యూ హ్యావ్ ఒబేడ్ హిమ్ అండ్ బీన్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక మీరు ప్రభు యొక్క విధేయత చూపారు కాబట్టి మీరు శుద్ధీకరించబడ్డారు యేసు యొక్క రక్తము ద్వారా. కనుక మీకు కృపా సమాధానం కలుగునుగా కానీ తన యొక్క ఉపోద్ఘాతము చెబుతూ, ఆ తర్వాత అధ్యాయం మీరు చదువుకుంటూ వెళితే ద హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ గురించి రాస్తూ ఉన్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు అని దేవుడు స్థితింపబడి గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తుకి లేచి వల్ల జీవముతో కొన్ని నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనే స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మరలా జన్మింపజేస్తాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన ఎరిగాడు ఆయన, మనల్ని తిరిగి జన్మింపజేస్తాడు. తనకి మహాకృప చేత నిర్మలము, అక్షయము, తర్వాత వాడబారనిదైన ఆయన స్వాస్థ్యం మన కొరకు దాచి ఉంచాడు. దాని గురించి ఎఫెసీ పత్రికలో ఇంకా వివరంగా పౌలు రాస్తాడు. ఆ తర్వాత అంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన రాజ్యం సమీపంగా ఉంది. కనుక అది మీకు పరలోకములో భద్రపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం మనం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ ఈ మాటలన్నిటి మనం చూస్తే చాలా శ్రేష్టమైన ఉపదేశం మనకు ఉంది. ఇక్కడ మనకు శ్రమల కొరకు మనం పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, రక్షించబడ్డాం, తిరిగి జన్మించాం, మన కొరకు స్వాస్థ్యం పరలోకం ఉంది. ఇదంతా బాగుంది. కానీ ఈ లోపుగా ప్రస్తుతం అనుకున్న స్థితి ఏదైనా కష్టములు, శ్రమ, శోధన, ఇబ్బంది ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. ఇవన్నీ దేని కొరకనగా మన విశ్వాసాన్ని పరీక్షకు లోనవుతూ ఉంది. మన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఆ విశ్వాసం ఎలాంటిదనగా వెండి బంగారముల కంటే ఎంతో విలువైనది, ఎంతో ప్రశస్తమైనది. ఆ విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి దేవుడి యొక్క శ్రమ, కష్టాన్ని మనకు అనుమతిస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త, విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందొచ్చు చెప్పన శక్యమును మహిమాయుక్తమును సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కనుక మనం విశ్వాసం ద్వారా మన ఆత్మరక్షణ మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు.
తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గురించి వాటి తరువాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అయితే ఇక్కడ చెప్పబడిన విషయాలు ఏమిటంటే, మనం పొందబోయే రక్షణ గురించి పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు గురించి రక్షణ, అలాగే శ్రమలు అన్నప్పుడు మన ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమలు, అలాగే ప్రకటన గ్రంథంలో అనుభవించబోయే శ్రమలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి వారు రాశారు. ఆ తర్వాత పొందబోయే ఆనందము, రక్షణ, వీటన్నిటి గురించి వారు రాశారు. అయితే రాస్తున్నప్పుడు ఆ ప్రవక్తలు వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కాకపోయినా దేవుడు వారికి చెప్పాడు కనుక విశ్వాసంతో ఆ మాటలన్నీ కూడా రాశాడు. అయితే ఆ మాటలు రాయబడిన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. రాయబడిన నెరవేర్పు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ మాటలు ఎవరి కొరకు రాయబడ్డాయంటే మన కొరకు రాయబడ్డాయని మనవి చేస్తూ ఉన్నాను. కనుక పాత నిబంధన కాల ప్రవక్తలు వారు మాట్లాడుతుంది, వారు రాసింది వారు సంపూర్తిగా అర్థం కాకపోయినా వారు రాశారు. దేవుడు చెప్పారు, మీకు సంబంధించింది కాదు, భవిష్యత్తు సంబంధించింది, మీరు రాయండి. వారు నమ్మకంగా రాసించారు. అవి మన కొరకు ఈ దినమందు దేవుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క సంగమా, దేవుడు మనల్ని ఎరిగాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. తన కుమారుని పంపి ఆయన ద్వారా మన రక్షణ ఇచ్చాడు. మన ఆయన విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, ఆయన బిడ్డలమయ్యాం. తిరిగి జన్మానుభవాన్ని మనం పొందాం. మన కొరకు స్వాస్థ్యం ఉంది, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, ఎన్నో మన కొరకు పరలోకమైన దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవన్నీ ఇవాళ నాశపడుతూ ఉంటే మనం ఇహలోక సంబంధమైన దృష్టితో ఇహలోక సంబంధమైన విషయాల గురించి మనం తాపత్రయపడుతూ ఆ నిత్యత్వం మనకు దాచిన విషయాల గురించి మనం పట్టించుకోవడం మానివేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే అవన్నీ మన కొరకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉండి అది పొందుకునే మార్గమేదనగా శ్రమ, కష్టము, బాధ, శోధన, ఇవన్నీ మన విశ్వాసాన్ని కలిగే పరీక్షలో భాగమైన వాటన్నిటి మనం అధిగమిస్తూ జయిస్తూ ముందు కొనసాగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ పౌలు, క్షమించిన పేతురు అంటున్నాడు మొదటి భాగంలో, గాడ్ న్యూ యూ అండ్ చోస్ యూ. ఆ తర్వాత ఈ స్థితిని మనకి ఇవ్వడానికి కోసం అధ్యాయవంతం ఇంటికి చదువుని ధ్యానపూర్వకంగా 18 నుంచి 20 వచనాలు మనం చూస్తే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారు క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ 18వ వచనంలో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. ఇప్పుడు మనం దేవుని నమ్మిన వారమైన మనము చేయవలసిన ఒక ప్రాథమికమైన కార్యం, ఆ రాయిలో సదును చేయవలసిన మొట్టమొదటి అవలక్షణం, ప్రొట్రూడింగ్ థింగ్, అది ఏం చేయాలంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా దేవుడు క్షయ వస్తువుల చేత మిమ్మల్ని కొనలేదు. వెండి బంగారం క్షయ వస్తువులు విలువైనవే, కానీ వెండి బంగారం మిమ్మల్ని కొనలేదు. మిమ్మల్ని కొన్నది అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగరా? మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసును కదా. మీరు రక్షించబడింది దేనివల్ల? వెండి బంగారు ఎవరు మిమ్మల్ని కొనలేదు. మీ కొరకే వెండి బంగారు దేవుడు చెల్లించలేదు, కానీ ఆయన చెల్లించింది తన ఏకైక కుమారుడైన యేసు యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తాన్ని మీ కొరకు చిందించాడు. కనుక మీరేం చేయాలి అని అంటే, అమూల్యమైన పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన రాళ్ళు, పితృపారంపర్యమైన మీ యొక్క అలవాటు ఆచారాలను మనం విడిచిపెట్టవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మొదటి పేతురు 13వ అధ్యాయం మనం చూస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆ కాల్ టు హోలీ లివింగ్, పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అనగా దేవుడు పరిశుద్ధులైనాడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఏమేమి చేయకూడదు, ఏమేమి అవలక్షణాలు రాయకున్నావో చూడండి. మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులు, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు. గనుక మీరు పరదేశం అయినంతకాలం భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారు మిమ్మల్ని ఆయన కొనలేదు. గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ఈవిల్ బిహేవియర్, ప్రతి చెడు తరము నుండి మీరు విడుదల పొందవలసిందిగా దేవుని వాక్యం ఉంది. 2వ అధ్యాయం మనం చూస్తే, ప్రభువుకు దయాళుడు మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఇవన్నీ కూడా ఆ సజీవమైన రాళ్ళలో ఉన్న దుష్టత్వం, క్వారీలో ఉంటుండగా మనకు ఉండవలసిన లక్షణాలు ఇవి. వాటన్నిటి దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని
కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తం ఆ పాలను అపేక్షించడి. నిర్మలమైన పాలు అనే వాక్యం, ఇంకా పౌలు అంటారు పాలు మాత్రమే కాకుండా బలమైన ఆహారం కూడా వాక్యం అందుంది. పసిపిల్లలు పాలు అవసరం కనుక పసిపిల్లలు అనగా క్వారీ నుండి తీయబడిన ఈ రాయికి అవసరమైన పసిపిల్లగా పాలనే ఆహారము కావాలి. ఆ పాలు వాక్యం అందున్నవి. మీరు ఆశతో దాన్ని అపేక్షించండి. కనుక ఈ రాయి సజీవమైన రాయికున్న ఈ క్వారీలో ఉంటాడుగా ఉన్న ఇవన్నీ కూడా తొలగించబడాలి. అయితే చెప్పుకున్నాక దురదృష్టవశాత్తు సంఘాలన్నీ కూడా గుట్టలుగా ఉన్నాయి, క్వారీలాగా ఉండిపోయిన పరిస్థితి. ఆ క్వారీ అంతా ఇక్కడ శుభ్రం చేయబడి ఈ రాళ్ళన్నీ కూడా కొట్టబడి శుద్ధి చేత బద్దలు చేయబడి వాక్యమైన శుద్ధి చేత బద్దలు చేయబడి ఒక పరిశుద్ధమైన జీవితానికి వచ్చిన తర్వాత అవన్నీ కలిపి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మాణం అవుతాయి. కనుక ఆ నిర్మాణం చేయాలని ఆశిస్తున్న నిర్మాణం మనలో జీవితాల్లో జరగాలని ఆశిస్తున్నాం. ఇది వ్యక్తిగతమైన విషయం మాత్రమే కాదు. వ్యక్తిగతం ఉన్న పోయిన వారం మనం చూసుకున్నాం. ఆ దేవుని నివసించే మందిరం మనం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మన దేహాలు దేవుని యొక్క ఆలయాలు. అది మాత్రమే కాకుండా సమిష్టిగా మనందరము కలిసి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నాం. అది కట్టబడుట కొరకు దేవుడు మనం చేసిన కార్యం ఏదనగా మన నిమిత్తం వెండి బంగారం చెల్లించలేదు, కానీ తన ఏకైక కుమారుడైన యేసు మన కొరకు ఆయన అప్పగించాడు. కనుక దానిని దృష్టిలో పెట్టుకొని మన జీవితాల్లో ఉన్న ఇవన్నీ కూడా తొలగించుకొని ఒక చదును చేయబడిన సిద్ధము చేయబడిన ఒక పాత్రగా రాయిగా మన దేవుని చేతిలో ఉండి దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశమందు మనం ఉండడానికి ఇష్టపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో వెల మన కొరకు చెల్లించాడు. ఎక్కడ చెల్లించాడు ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన చెల్లించిన వేళ సిలువ యొద్ద, అట్ ద క్రాస్. సిలువ యొద్ద చూసినప్పుడు మనకు కనబడే పరిస్థితులు ఏమనగా అట్ ద క్రాస్, ది క్రాస్ డెమాన్స్ట్రేట్స్ దట్ ఫర్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్, సిన్ అండ్ సఫరింగ్ there is no simplistic quick fix method of restoration and healing even for God. సిలువ మీద మనకు కనబడే విషయం ఏదనగా దేవుడు మనకు కనపరుస్తున్న చెప్తున్న విషయం ఏదనగా మానవ జాతి యొక్క పాపమునకు జీతమైన మరణం, ఆ యొక్క శ్రమ, కష్టం, ఆ సఫరింగ్, అదంతా కూడా సులువుగా ఇలాగా అంటే పోయేది, లేకపోతే ఏదో ఇరిగిపోయిన దాన్ని క్విక్ ఫిక్స్ చేసి అతికించేసి అంతటా సులువైన విషయం కాదు. అది చివరికి దేవునికి కూడా అంత సులువైనది కాదు. కనుక మన పాపం యొక్క స్థితి, పాపం యొక్క ఫలితం, మన జీవితంలో ఉన్న ఈ చెడు, ఇదంతా కూడా అంత సులువైంది కాదు. అది మనకు మాత్రమే కాదు, దేవునికి కూడా కష్టమైందని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి కష్టమైంది కాబట్టే దేవుడు చేస్తున్న కార్యం మనం చూస్తే ఆయన సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన, సమాధి చేయబడిన, మళ్ళీ తిరిగి లేచాడు, మహిమపరచబడ్డాడు. కానీ ఆయన శరీరాన్ని మనం చూస్తే ఇప్పటికీ కూడా ఆ చేతులకు, కాళ్లకు, ఆ ప్రక్కలో ఆ సిలువ యొక్క గాయాలు, ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి. అనగా అంతటి బాధను ఆయన కలుగు చేస్తే ఆ గుర్తులు ఇంకా మాసిపోకుండా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ గుర్తులే ఆయన అని చెప్పడానికి మరి రుజువు అయ్యాయి. ఇదిగో నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నా ప్రక్క చూడండి అని వారికి తను రుజువు చేసుకోవడానికి ప్రభు వాడుకున్న విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇంకా చూస్తే ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే పద్మసు ద్వీపంలో యోహాను దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆ గ్రంథపు చుట్ట తెరవడానికి ఎవరు లేరన్నప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటే, ప్రలాపిస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, లేదు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తెరుస్తాడు చూడు అన్నప్పుడు ఆయన తేరి చూస్తే ఉన్నది ఎవరనగా గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం మాట. వధించబడినట్లుండిన దేవుని యొక్క గొర్రెపిల్ల. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి అంతా పంపబడిన దేవుని 7 ఆత్మలు. వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ఇది యోహాను దర్శనమందు చూస్తూ ఉన్నాడు. వధించబడినట్టు ఉంది అనగా మన యొక్క పాపం యొక్క పరిష్కారం, మనల్ని ఆయనకి సజీవమైన రాళ్ళుగా మనం ఏర్పాటు చేసుకోవడానికి, మనం ఎరిగి మనం ఏర్పరచుకొని మనం రక్షించి మనలో ఈ కార్యాన్ని జరిగించడం కొరకే ఆయన చెల్లించిన వెల ఎంత అనంటే నిత్యత్వం మొదలుగా నిత్యత్వం వరకు వధించబడినట్లు ఉండిన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన చెల్లించిన వెల ఇది. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువైన యేసు చెప్పాడు. ఆయన చేసింది ఏదనగా
గొర్రె పిల్లగా మనందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఆ పాపము, ఆ శిక్ష యొక్క గుర్తులు ఇంకా ఆయన శరీరమందునవి ఎప్పటికీ ఉన్నాయి, నిత్యత్వానికి కూడా ఉంటాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తే సిలువ యొద్ద 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు అక్కడ రాయబడిన మాట పౌలు అంటున్నాడు, God was in Christ reconciling the world to himself. దేవుడు క్రీస్తునందు ఉండి ఆయన లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. రోమాపత్రికలో చూస్తే లోకము ఏ స్థితిలో ఉందనగా దేవునికి విరోధముగా, దేవుని శత్రుత్వములో, దేవుని ఉగ్రతకు లోనైన పరిస్థితిలో ఉంటే దేవుడు ప్రేమించి లోకానికి తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు శిలువ మరణంలో చనిపోతూ ఉంటాడుగా, మేకులతో ఆయన చేతులు కాళ్ళు పొడవబడుతూ ఉంటాడుగా దేవుడు ముఖం తిప్పుకున్నాడు మాట మనం చూస్తాం. కానీ నిజంగా గమనిస్తే యేసు క్రీస్తులో తండ్రి అనే దేవుడు ఆ వేదనంతా కూడా ఆయన పడుతూ ఉన్నాడు, ఆ శ్రమ అంతా ఆయన పడుతూ ఉన్నాడు. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్, దేవుడు క్రీస్తులో ఉన్నాడు. ఆయన తగులుతున్న ప్రతి దెబ్బ, ప్రతి అవమానం, ప్రతి నింద, ప్రతి దూషణ దేవునికి చెందుతూ ఉంది. ఆయనకి మాత్రమే కాకుండా ఇంకా మనం గమనిస్తే ఈ లోకముందున మానవులు తన కుమారుని యేసు మాత్రమే కాకుండా ఈ లోకముందున మనం పడుతున్న శ్రమ, మనం పడుతున్న బాధ, మనం పడుతున్న వేదన, మన యొక్క దుఃఖం, మన ఏ స్థితి గుండా వెళుతూ ఉన్నప్పటికీ ఆయన కూడా మనతో శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన మనం విడిచి దూరంగా పోయేవాడు కాదు, ముఖం తిప్పుకునేవాడు కాదు, కళ్ళు మూసుకునేవాడు ఎంత మాత్రము కూడా కాదు. ఆయనకు పట్టింపు లేనట్టుగా, అవసరం లేనట్టుగా, లేకపోతే నేను చేయలేను, నేను చేయగలను, నాకు అవకాశం లేదు, లేకపోతే చేయాలని నాకు మనసు లేదు అనే భావనతో కాకుండా ఆయన చూసినట్లయితే మనతో అన్నిట్లో ఆయన శ్రమానుభవం ఆయన పొందుతూ ఉన్నాడు. మన యొక్క స్థితిని చూచి, మన యొక్క పాప స్థితిని చూచి, మన పాడైన స్థితిని చూచి, మన నిత్య నాశనానికి, నరకానికి పోతున్నాం అనే సంగతిని ఆయన ఎరిగిన వాడై నిత్య దేవుడు, నిత్యము వాక్యమైన దేవుడు, ది ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు బికేమ్ ఫ్లెష్ అండ్ లివ్డ్ అమంగ్ us. యోహాను సువార్త 1:14 మనం చూస్తాం. ఆ వాక్యం, దేవుని ఎదుడిన వాక్యం, సర్వ సృష్టి చేసిన వాక్యం, ఏది కలిగినది ఏది కూడా లేకుండా కలగలేని ఆ గొప్ప వాక్యం, ఆ వాక్య అయిన క్రీస్తు శరీరము ధరించి భూలోకానికి ఆయన వచ్చాడు. ఈ భూలోకం దానికి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేల్, గాడ్ విత్ us. మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. కనుక యేసుక్రీస్తు సిలువలో ఆయన పొందిన శ్రమ ఆయన వ్యక్తిగతంగాను సంపూర్తిగాను ఒక మానవునిగా, దేహమందున్న వ్యక్తిగా ఆయన సంపూర్తిగా అనుభవించాడని మనవి చేస్తూ ఉన్నాను. ఇదంతయు దేని కొరకు అనగా మానవులు చేస్తున్న పాపం యొక్క శిక్ష. ఆ శ్రమంతయు కూడా మనం పొందాలి, ఆ నింద మనం పొందాలి, అవమానం మనం పొందాలి. ఆయన వలె ఆయన పొందిన అవమానం అంతయు మనకు జరగాలి. కానీ మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు విడుదలనిచ్చాడు, రక్షణనిచ్చాడు. ఆ కారణం చేత మనకి ఈరోజు ఆ రక్షణ తలకి విలువ మనకు తెలియడం లేదు. ఆ రక్షణ యొక్క ఆశీర్వాదం మనకు అర్థం కావడం లేదు. ఏముందండి, ప్రభు నమ్ముకున్నాను, దేవుడిని రక్షించాడండి, నేను ఆయన బిడ్డని అనుకుని ఇదిగో దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు అని ఆయన ఆశీర్వాదాల్లో ఆనందిస్తున్నాం. కానీ మనము ఆయన తండ్రి అని పిలవడానికి, యేసుక్రీస్తు దగ్గరకు రావడానికి, ఆయన కృపాసనం దగ్గర ధైర్యంగా వెళ్ళడానికి, మనకు అర్హత ఇవ్వడానికి, అన్యులమైన మనకు, వెలుపల ఉండవలసిన మనకు, భిక్షాందేహి అని ముష్టి అడుక్కోవలసిన మనకు, ఆయన సింహాసనం సరాసరి రాగలిగిన ఆధిక్యత మనకిచ్చాడు అని అంటే ఎలాగిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది మనకు అర్థం కావడం లేదు. ఏదో మత మార్పిడి అయిపోయింది అంతే. ఒకప్పుడు హిందువులు కూడా, ఒక ముస్లింలుగా ఉండే, ఒకప్పుడు ఇంకేదో ఇతర దేవతను ఆరాధించేవారు. ఇప్పుడు అది మానేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నది. నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకున్నాం అంటున్నాం. కానీ మన జీవితాలు ఇంకా క్వారీలో ఉన్నట్టుగానే ఉన్నాయి, మన జీవితాలు ఇంకా అడవిలో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఆ పనికిరాని కొమ్మలు నరకబడడం లేదు, ఆ పనికిరాని రాయిల్లో ఉన్న కోణాలు నరకబడడం లేదు. ఇంకా నువ్వు చదును చేయబడని పరిశ్రమ చదును చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మనం ఇష్టపడడం లేదు. నా ఇష్టం, ఎందుకనగా జీవం ఉంది రాయికి, సజీవమైన రాళ్ళు. దాంతో నాకు ఇది ఎందుకు చెప్తున్నా, నాకు ఇది అక్కర్లేదు. కనుక మనకు అవలక్షణాలను, మన యొక్క ఈ విషయాలన్నీ కూడా పొగుడుతూ లేకపోతే మెచ్చుకుంటూ అదేం పర్వాలేదులే, అవన్నీ ఉన్నా పర్వాలేదు, దేవుడిని ఏమీ అండవు అనే బాధ ఇష్టపడుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క సన్నిధి మన మధ్య దిగి రావాలి, ఆయన మహిమ దిగి రావాలి, ఆయన అగ్ని దిగి రావాలి అని అంటే ఇలాంటి పరిస్థితుల్లో అది రాదని మనం చేస్తూ ఉన్నాను. అది యేసుక్రీస్తు ఆయన పొందిన శ్రమ. అట్ ద క్రాస్ హి సఫర్డ్. ఆయన పొందిన శ్రమ ఏమిటి? ఆయన ఏం సఫర్ అయ్యాడు? ఇన్జస్టిస్, అన్యాయం. ఆయన బంధించబడిన మొదలు ఆయన మరణించినంత వరకు అన్యాయం. ఆ తర్వాత he felt the shame of nakedness.
మనం ఎక్కడ ఫోటోలో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న పై బట్ట ఉండదు, కానీ నడుముకి అది కట్టినట్టుగా చూపిస్తారు, కానీ అది లేదండి. మరి ఈరోజు గుడ్డ కట్టి చూపిస్తారు, ఫోటోలు వేస్తున్నారు తప్ప నిజంగా చెప్పాలంటే ప్రభు దిగంబరంగా శిలువ మీద అని వేలాడాడు. ఎంత అవమానం ఆలోచించండి. మనం పొందవలసిన అవమానం అది. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధులైన వాడు, ఏ పాపము లేనివాడు, సర్వసృష్టిని కలుగు చేసిన వాడు. దిగంబరత్వం యొక్క అవమానం ఏమిటో ఆయన తెలుసు. ఆయన పొందాడు. వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ రైట్స్. ఆయనకున్న హక్కులన్నీ కూడా హరించి వేయబడ్డాయి. ఏ హక్కు లేదు ఆయనకి, హక్కులన్నీ కోల్పోయాడు. హీ ఎండ్యూర్డ్ టాంటింగ్. అనేకులు గేలి చేస్తారు, హేళన చేస్తారు. నీవు దేవుడు అయితే దేవుడు కుమారుడు అన్నాక దిగిరా దిగిరా. ఎంత భయంకరమైన, అది చెప్పాలంటే అది చేయలేని పరిస్థితులు వేరు, కానీ దిగి రాగలిగిన శక్తి ఉంది ఆయనకి. ఒక్క మాట సెలవిస్తే భూలోకం అంతా నాశనం చేయగలిగిన బలం ఆయనకు ఉంది. కానీ అవన్నీ ఆయన అణుచుకొని, బలము శక్తి ఉన్నప్పుడు, లేనప్పుడు అలాగే చేతకాని వారమే, కానీ ఉండి అణుచుకోవడం అది బలం. ప్రభు అక్కడ మన నిమిత్తం ఆయన సహించాడు. వ్యక్తిగతంగా ఆయన దూషిస్తూ ఉన్నప్పుడు, ఆయనకి దేవత్వాన్ని దూషిస్తున్నప్పుడు, తండ్రిని దూషిస్తూ ఉన్నప్పుడు, దిగిరా అన్నప్పుడు, దిగిరాగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఆయన దిగి రాలేదు. ఫోకస్ ఆఫ్ అదర్స్ రేజ్. ఇతరుల యొక్క కోపానికి ఆయన లోనయ్యాడు. రిజెక్టెడ్ అండ్ ఫోర్సేకెన్. విడువబడిన వాడిగా, మరుగుబడిన వాడిగా 3.5 సంవత్సరాలు ఆయన వెనకాల తిరిగిన శిష్యులు, ఒక విధంగా చెప్పాలి 3.5 సంవత్సరాలు ఆయన ఉప్పు తిన్నవారు ఒక్కడు లేడు అక్కడ. అందరూ పారిపోయారు, అందరూ వదిలేస్తారు. ఒకటి దిగంబరంగా పారిపోయాడు. స్త్రీలు అపోస్తలుడైన యోహాను తప్ప మిగతా వారు అందరూ పారిపోయిన పరిస్థితి. విడువబడిన వాడు, రిజెక్టెడ్. అంతకుముందు చెప్పారు, అయ్యా నీకోసం ప్రాణం ఇస్తాం, వారెవరు లేరు ఇప్పుడు. ఇంకా ఆయన సహించింది ఎక్స్క్రూషియేటింగ్ ఫిజికల్ పెయిన్, భయంకరమైన భౌతిక శ్రమ కష్టం. ప్రతి ఊపిరి, ప్రతి క్షణము కూడా విపరీతమైన వేదన. ప్రభు యేసుక్రీస్తు గెత్సేమనే తోటలోనే చనిపోవలసింది. కానీ అలాంటి ఆయన లేచి, ఆయన కొరడా దెబ్బలు తిని, విపరీతమైన బాధకులోనే తలమొదకుని పాదం రక్తసిక్తమైన దేహముతో ఆ సిలువను ఎత్తుకొని కొండ మీద కొక్కి, కొండ మీద దాన్ని నిలబెట్టి, దాని మీద ఆయన చేతులు కాళ్ళు కొట్టబడినప్పుడు ఆయన చివరి వరకు ఎంతో యాత్ర, అనేక గంటల పాటు పొందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి దాహం వేస్తుంది, ఆయనకి ఆకలేసింది, ఆయన ఎంప్టీనెస్, ఏమీ లేని స్థితి అనుభవించాడు, టార్మెంట్ అనుభవించాడు, కన్ఫ్యూజన్, అయోమయం. అకస్మాత్తుగా తండ్రిని తను విడిచినట్టుగా తనకు అనిపించింది. అయ్యో ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు ఆయన. కన్ఫ్యూజన్, అయోమయం, చివరికి మరణం ఆయన పొందాడు. ఇదంతా కూడా మన నిమిత్తమే, మన రక్షణ నిమిత్తమే, మన ఆత్మ సంబంధం రాయిగా ఆయన మందిరములో ప్రతిష్ఠించబడాలని, ఆయన నివాసం ఉండే ప్రదేశముగా మనం ఉండాలని ఆశించి, ఆయన మరణాన్ని గురించి ఒక భక్తుడు రాస్తుంటాడు, లైఫ్ హిమ్సెల్ఫ్ వాజ్ ఐడెంటిఫైడ్ విత్ డెత్. జీవమైన తానే, జీవమే మరణముతో కలిసింది, మరణంతో పోల్చబడుతుంది. లైట్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఎన్వలప్డ్ ఇన్ డార్క్నెస్. లోకానికి వెలుగు చీకట్లో. ప్రభు యేసుక్రీస్తులో పలికిన ఆఖరి మాటలు చూస్తారు, చీకట్లో పలికాడు ఆయన. ఆ చీకటి భయంకరమైన కాలం అందు ఆయన అనుభవించాడు. వెలుగైన వాడు చీకట్లో ఉన్నాడు. The feet of the man who said, I am the way, నేనే మార్గం అని చెప్పిన ఆయన పాదములు గెత్సేమనే తోటలో మోకరించి, తండ్రి వేరే మార్గం ఉందా, ఇస్ దేర్ అనదర్ వే, ఇంకొక దారి ఉందా అని ప్రార్థించాడు. నేనే మార్గం అని చెప్పిన ఆయన, ద వాటర్ ఆఫ్ లైఫ్, జీవజలములో ఊట అయిన ఆయన దాహము కొన్నాడు. ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమైన ఆయన ఆకలి కొన్నాడు. ద డివైన్ లా గివర్ వాజ్ హిమ్సెల్ఫ్ అవుట్ లార్డ్. దైవికమైన ఆజ్ఞనిచ్చిన వాడే, ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే బహిష్కరించబడ్డాడు. ధర్మశాస్త్రం వ్యతిరేకముగా ఆయన తీర్పు తెచ్చబడింది. పరిశుద్ధులైన వాడు అపరిశుద్ధులతో, ఘోరమైన పాపులతో సమానమైన శిక్ష అని అనుభవించాడు. బరబ్బా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. యూదా గోత్రపు సింహం శిలువ మీద వధించబడిన దేవుని యొక్క గొర్రె పిల్లగా శిలువలో మరణించాడు. ఈ లోకానంతా సృష్టించిన ఆ చేతులు శిలువ మీద అటు ఇటు బిగించబడి చివరికి
మరణించిన తర్వాత గట్టిగా అయిపోయిన చేతులు, ఈ సృష్టిని చేసిన ఆ చేతులు, ఇవన్నీ దేని కొరకు చేశాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, మీ కూడు గుడ్డ నీడ, మీ వసతులు, మీ అవసరాలు తీర్చి, దానికోసమని ఇదంతా చేసింది. ఆయన చేసిన దీనికంటే కూడా ఇంకా నిత్యమైనది, ఈ ఆహారం కంటే, ఈ ధనము కంటే, ఈ సుఖము కంటే, ఈ సౌఖ్యము కంటే ఇంకా ఎన్నో రెట్లు శ్రేష్టమైన దాని కొరకు మన నిత్యం ఆయనతో ఉండాలని, ఆయనతో ఆనందించాలని, ఆయన నిత్యరాజ్యం ఆయనతో ఉండాలని, ఆయనకు ఈ లోకమందు సైతానికి అధిపతిగా ఏలుబడి చేస్తూ మానవ జాతి మానవ విధానం ప్రకారంగా జీవిస్తున్న లోకమందు దేవుని కొరకైన సాక్షులుగా, దేవుని కొరకైన మహిమకు కారణమైన వారంగా మనం ఉండాలని ఆశించి దేవుడు ఇంత కార్యాన్ని ఆయన చేశాడు. ఇశ్రాయేలు చరిత్రలో మనం గమనిస్తూ పోయిన వారం మనం కొంతవరకు చూసాం. యెషయా గ్రంథం 63 అధ్యాయం, యెషయా గ్రంథం 63 మనం చూస్తే 63 అధ్యాయం 9వ వచనం, 8 నుండి 13 వరకు చదువుకోండి. 9వ అధ్యాయం 63 అధ్యాయం 9వ వచనం, వారు యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. తెలుగులో అంతా స్పష్టం కనబట్లేదు, క్షమించండి, ఇదో సమస్య మీకు నాకును. యెషయా గ్రంథం 63:9. కొంతమంది కోపం రావచ్చు, తెలుగుని కించపరుస్తాను. కాదండి, తెలుగుని కించపరచడం లేదు నేను. 9వ వచనం, He said, they are my very own people. 8వ వచనం 63:8, ఆయన అన్నాడు, వీరు నా సొంత ప్రజలు. Surely they will not betray me again. మరొకసారి నన్ను అప్పగించరు, నన్ను వదిలేయరు. And he became their savior. వారికి ఆయన రక్షకుడు అయ్యాడు. మన విషయం ఆయన యొక్క ఆలోచన, వీరు నా ప్రజలు, నన్ను వదిలేయరు. ఆనాటి శిష్యుల వల్లే నన్ను వదలరు అనుకున్నాడు. ఇన్ ఆల్ దిస్ సఫరింగ్, ఇశ్రాయేలు గురించి ఆయన చిత్ర సాక్ష్యం ఏదనగా, ఇన్ ఆల్ దిస్ సఫరింగ్, ఇశ్రాయేలు పొందిన శ్రమలన్నిట్లో హీ ఆల్సో సఫర్డ్ అండ్ హీ పర్సనలీ రెస్క్యూడ్ దెమ్. ఇన్ హిస్ లవ్ అండ్ మర్సీ హీ రిడీమ్డ్ దెమ్, హీ లిఫ్టెడ్ దెమ్ అప్ అండ్ క్యారీడ్ దెమ్ త్రూ ఆల్ ది ఇయర్స్. ఆయన ప్రేమ కనికరం చేత ఆయన విమోచించాడు, వారిని పైకి లేపి అనేక సంవత్సరాలన్నింటిలో వారిని మోసాడు ఆయన. మన విషయమే దేవుడు చెప్తున్న మాట ఇది. ఏదనగా మనకి శ్రమ, కష్టం, మీరు ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఏ స్థితిలో ఉన్నా మనవి చేస్తున్నాను, మీతో పాటు ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన దూరంగా లేడు, ఆయన వెళ్ళిపోలేదు. మన వేదన చూసి అయ్యో పాపని మనం బుజ్జగించలేదు, మనం ఏడుస్తూ ఉంటే మనతో ఉండి మన ప్రక్కన కూర్చొని ఇమ్మానుయేలుగా మనతో ఏడుస్తున్నాడు ఆయన. హీస్ క్రైయింగ్ విత్ us. మనతో సహానుభవం కలిగిన వాడు ఆయన. ఒక లోకానికి మిగతా ఇతరులకు మనం పొందుతున్న వేదన అర్థం కాకపోవచ్చు, కానీ మన ప్రభువైన యేసునకు అంతయు తెలుసును. ఆయన శ్రమంతి మన కొరకు అనుభవించాడు. కనుక ఇశ్రాయేలు యొక్క శ్రమలన్నింటిలో హీ ఆల్సో సఫర్డ్. అరణ్యములు వారు తిరుగుతూ ఉంటే, సంచరిస్తూ ఉంటే, ఐగుప్తులో బానిసలుగా ఉంటే, ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుడు వారితో ఉండి వారితో పోవడానికి శ్రమ అనుభవించాడు. అయితే 10వ వచనం బాధాకరమైంది. బట్ దే రిబెల్డ్ అగైన్స్ట్ హిమ్. కానీ వారు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అండ్ గ్రీవ్డ్ హిస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని చేశారు. సో హీ బికేమ్ ది ఎనిమీ అండ్ ఫాట్ అగైన్స్ట్ దెమ్. వారు శత్రువు అయ్యాడు, వారికి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. దేవుని యొక్క సంగమా, ప్రభు మనల్ని ప్రేమించి మనతో పాటు ఈ వేదన అంతా పొందుతూ ఉన్నాడు. సిలువలో అత్యధిక ఆయన పొందాడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మన వేదనలో మనల్ని విడిచిన వాడు కాడాయన. యెషయా గ్రంథం 53 అధ్యాయం, ఇంతకుముందు ఒకసారి చదవమన్నాను మిమ్మల్ని. 4వ వచనం చూస్తే, ఆయన మన పాపములను, మన వ్యసనములను, షోలీ హీ హాస్ బోర్న్ అవర్ గ్రీఫ్స్, మన యొక్క వేదనలన్నింటినీ కూడా ఆయన సహించాడు, వహించాడు ఆయన. అండ్ ఇట్ వాజ్ అవర్ వీక్నెస్ హీ క్యారీడ్, ఇట్ వాజ్ అవర్ సారోస్ దట్ వేడ్ హిమ్ డౌన్. మన యొక్క విచారం, మన యొక్క దుఃఖములు ఆయన కృంగదీశాయి. అండ్ వి థాట్ హిస్ ట్రబుల్స్ ఫర్ అ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్, అ పనిష్మెంట్ ఫర్ హిస్ ఓన్ సిన్స్. మనం అనుకున్నాం, లోకం అనుకుంది ఆ శిక్ష అంతా కూడా ఆయన చేసిన పాపం, దేవుని యొక్క ఉగ్రత అనుకున్నాం. కానీ ఆ ఉగ్రత అంతయు మన కొరకు ఆయన సహించాడు. 5వ 6వ వచనం చూస్తే, హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, మన యొక్క అపరాధం నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. హీ వాజ్ బ్రూజ్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, మన దోషం నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. అండ్ ద లార్డ్ లేడ్ అపాన్ హిమ్ ది ఇనిక్విటీ ఆఫ్ us all, మనందరి యొక్క దోషం, మనందరి యొక్క పాపమును ఆయన మీద మోపాడు. ఆయన పొందిన దెబ్బలతోనే మనకి స్వస్థ. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 53 అధ్యాయం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 1 పేతురు పత్రిక వద్ద మళ్ళా 2:24 వచనం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. 2 అధ్యాయం 24 వచనం,
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హీ హిమ్సెల్ఫ్ బోర్ అవర్ సిన్స్ ఇన్ హిస్ బాడీ ఆన్ ద క్రాస్. ఆయన దేహముపై, ఆయన దేహమందు సిలువ మీద ఈ శ్రమంతది కూడా ఆయన పొందాడు అనే సందేశాన్ని ఇక్కడ పౌలు మనకిస్తూ ఉన్నాడు. మనము ఎలాంటి వారం అనగా మనుషులముగా మనం పాపులము, అదే సమయమందు శ్రమను అనుభవిస్తున్న వారం. వీఆర్ సిన్నర్స్ అండ్ సఫరర్స్, వీఆర్ విలన్స్ అండ్ విక్టిమ్స్. అలాగే మనం దుర్మార్గులం, అదే సమయమందు మనం నష్టపోతున్న బాధ అనుభవిస్తున్న వారం. కానీ సిలువలో చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఈ రెండు పరిస్థితులను కూడా ఆయన ఛేదించాడు, మన నిమిత్తమై ఆయన సహించాడు. ఒక పాట ఉంది, ద రాంగ్స్ వీ హ్యావ్ డన్ అండ్ ద రాంగ్స్ డన్ టు అస్. మనం చేసిన తప్పులు, మన యెషువై చేయబడిన తప్పులు వర్ నేల్ దే విత్ హిమ్ దేర్ ఎట్ ద క్రాస్. అవన్నీ కూడా ఆయనతో పాటుగా సిలువ మీద కొట్టబడ్డాయి, రాను మీద కొట్టబడ్డాయి. అయితే మనం ఎలా జీవించాలి? మనం ఎలా జీవించాలి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, పోయిన వారం చూసిన వాక్య భాగమే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం, దేవుని మందిరముగా మనందరము సమిష్టిగా కట్టబడుతూ ఉన్నాం. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు, కనుక మీ దేహములతో దేవుని మహింపరచండి. అదే 10వ అధ్యాయం 31వ వచనం. ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకులు రక్షింపబడిన వారు ప్రేస్. 1 కొరింథీ పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనమైన పానము చేస్తున్నాను, మీరేమి చేస్తున్నాను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. చివరికి హెబ్రీ పత్రిక వెళ్ళి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2:3. 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను, ఎక్కడుందమ్మా? 3వ వచనం ఉందా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని మనం నిర్లక్ష్యం చేసి, దీన్ని చులకనగా ఎంచి, ఇంకా మన పితృపారంపర్య ఆచార ప్రకారంగా ఇంతకుముందు జీవించిన జీవన విధానం ప్రకారంగా దుష్టత్వం, చెడుతనం, పాపం అన్నీ చేస్తూ మనం జీవిస్తే, నిర్లక్ష్యం చేస్తే జాగ్రత్త. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, పూర్వకాలముందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను. ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, కుమారుని వారసునిగా నియమించాడు. దేవుని బిడ్డలమైన మనకు ఆ కుమారునితో పాటు వారసత్వాన్ని ఇచ్చాడు. ఆయన చెందినదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు వారసులుగా దేవుడు మనం నియమించాడు. అది మనకి ఇవ్వబోతూ ఉంటే, దాని కొరకు పరలోకమైన సంపద ఆయన సిద్ధపరిచి ఉంచితే, మనం దాని గురించి కాకుండా ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనం తాపత్రయపడుతూ ఉన్నాం. ఇంకా 10వ అధ్యాయం 29 వచ్చిన హెబ్రీ పత్రిక 10:29. ఇట్లనగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమునైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడును అని మీకు తోచును. ప్రశ్న మీకే వదిలేస్తున్నాడు, హెబ్రీ సంఘానికే వదిలేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తే అది ఇంకా ఎక్కువైన దండన కలుగుతుంది, నిత్యత్వానికి దండన. జాగ్రత్త. తర్వాత 12వ అధ్యాయం 25వ వచనం, 12:25 హెబ్రీ పత్రికలోనే. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోలేకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకోలేకపోవట మరి నిశ్చయము కదా. దేవుడు బుద్ధి చెబుతూ ఉంటే, మన దేహం ద్వారా మనం జరిగిస్తున్న కార్యాల విషయమై మనం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, విడిచిపెట్టాలి, వాటి దూరంగా పారిపోవాలని దేవుడు చెబుతూ ఉంటే దానిని మనం నిర్లక్ష్యం చేస్తే భయంకరమైన తీర్పు ఉందని మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకనగా హెబ్రీ పత్రిక 9:28 హెబ్రీ 9:28 అలాగనే క్రీస్తు అనేక పాపం భరించి ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ మితమై పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి వచ్చిన మన కొరకు మరణించడానికి వచ్చాడు ఆయన, మళ్ళీ రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఆ దినము సమీపంగా ఉంది కనుక జాగ్రత్త. హెబ్రీ పత్రిక 4:1 దీంతో ముగిస్తా. హెబ్రీ పత్రిక 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాము అను వాగ్దానము ఇక నిలిచి ఉండగా మీరు ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోమునేమో అని భయము కలిగి ఉందాం. ఆయన విశ్రాంతి, ఆయన రాజ్యంలో ప్రవేశించడం, ఈ లోక శ్రమ బాధ నుండి విడుదల పొందిన వారిపై ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలని ఆశిస్తాం కనుక అది తప్పిపోతుందేమో అనే భయం, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఆఖరిగా 11 కాబట్టి అవిధేయతను వారు పడిపోయినట్టుగా మాలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. ప్రభుకు ఉన్నతమైన ప్రణాళిక మన విషయమై ఉంది. మన గురించి పెద్ద ఆలోచన కలిగి ఉన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తునందు. ఊరికినే మనం రక్షించి పరలోకాన్ని తీసుకుని పోవడం కోసం మాత్రమే కాదు, ఈ లోకమందు ఆయన కొరకు మనం చేయవలసిన పని ఉంది. ఆయన నామానికి మహిమకరమైన జీవితాలు మనం జీవించాలి. ఈ లోకమందు ఆయనకు వెలుగును మనం చాటించాలి. ఆయన చిత్తాన్ని ఈ లోకాన్ని తెలియపరచాలి. ఈ కార్యం చేయటం కొరకే దేవుడు మనం నియమించాడు. అయితే ఆ కార్యం నెరవేర్చడంలో మనకున్న బాధ, శ్రమ, కష్టం అంతలో కూడా దేవుని కుమారుని క్రీస్తు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనం రక్షించడం కొరకే ఆయన పడిన ప్రయాస ఇంతంతా కాదని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏదనగా మనందరం కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా, ఒక పరిశుద్ధమైన మందిరముగా కట్టబడి మన యొక్క ఫుల్ పొటెన్షియల్, మన విషయమై దేవుని చిత్తం ఏమిటో అది సంపూర్తిగా నెరవేర్చబడాలని, దేవుడు మన విషయం ఆశించినంతా కూడా మన యందు నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనల్ని ఎవ్వరము కూడా విడువబడిన వారమై, ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వారమై, ఆయన నిత్యరాజ్యాల వారసులు కాని వారమై, అక్రమం చేయగల వారుగా మనం ఎవరు ఉండకూడదని ఆశించి తాపత్రయుత వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడి సందేశాన్ని మనందరి వినికిల్లో ఆస్వాదించిన గాక. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం కొరకు, ఈ దినము కొరకు నీకు వందనాలు తండ్రి. ఆయన మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే నీకు స్తోత్రం, మీ చిత్తం కొరకే నీకు వందనాలు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న నీ విధానం కొరకే నీకు స్తోత్రం తండ్రి. ఆత్మ సంబంధం మందిరముగా మమ్మల్ని కడుతూ ఉంటారుగా తండ్రి. మీ చేతిలో రాగల వారు తండ్రి, ఇంకా క్వారీలో ఉన్న రాళ్ల వారు మేము ఉండకూడగా తండ్రి, ఆయన సరిచేయబడి తండ్రి పరిశుద్ధమైన సాధనములుగా ప్రభు నీ చేతిలో తండ్రి మీరు పెట్టిన స్థలం అందు నిలిచిన నీ కొరకు, నీ నామహిమ కొరకు జీవించిన సహాయం తెచ్చి ఈ రాయిగా మమ్మల్ని ఏర్పాటు చేయడం కొరకే, మమ్మల్ని రక్షించడం కొరకే మీరు పడిన ప్రయాసాలను జ్ఞాపకం చేసుకుని సిలువ యందు మీరు చేసిన గొప్ప కార్యానికి వందనాలు, స్తుతులు చెల్లించడం మాత్రమే కాకుండా మా జీవితాలు సమర్పించుకొని తండ్రి నాయన మీ వెంట నడిచేవారు, నీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా తండ్రి. నాయన లోకము, లోకాశలు కొరకు కాక తండ్రి మీ కొరకు, మీ చిత్తము కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ రాజ్య నాయన వేగము రావచ్చున కొరకే తండ్రి సిద్ధపడిన వారు, ఆయత్తపడిన వారు, కానీ లోకం ప్రజలందరూ కూడా ఆయత్తపరుస్తూ జీవించగలిగిన ఆశీర్వాదానికి కృపను మీరు దయచేసి బ్రతమాలకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ